నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ జాతకాలు అంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో పుట్టే వాళ్ళు అయితే వాళ్ళు నోట్ చేసేసుకుంటున్నారు. వాళ్ళు నోట్ చేయడం అసలు డాక్టర్సే రాసేస్తున్నారు, ట్యాగ్ వేస్తున్నారు, ఎగ్జాక్ట్ టైం కూడా రాసేస్తున్నారు. చెప్పాలంటే కనుక కొన్ని కోట్ల సిజరీన్ అవసరమైనప్పుడు వాళ్ళే ఈ నక్షత్రాలు మంచివని కూడా చెప్పి చేస్తున్న వాళ్ళని కూడా చూశారు డాక్టర్స్. రైట్. సో బ్యూటిఫుల్. సో ఆ రకంగా అవేర్నెస్ అయితే బాగా పెరిగింది. బ్యూటిఫుల్ అలా పెరగాలి. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ టైం కనుక ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే, ఎనాలిసిస్ జ్యోతిష పరంగా ఎనాలిసిస్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఆ సైన్స్ వాళ్ళు ఈ సైన్స్ దీన్ని కూడా సైన్స్ అని నమ్మటం అది కదా విఘ్నత అంటే. ఇది లేదు, అది లేదు, గ్రహణం నాడు నేను అన్నం తింటా అంటే తిను, తర్వాత సున్నం పెడుతుంది కొన్నాళ్ళ తర్వాత. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సార్, ఈ ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మరి మాకేమో కష్టాలు ఉన్నాయి ఆబ్వియస్ గా, మేము ఏ పూజ చేయాలో ఎలా చేయాలో మాకు అసలు కన్ఫ్యూజన్ ఉంది. ఎవరికి చేస్తే సెట్ అవుతుందో తెలియట్లేదు. అండ్ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు చాలా మంది కామన్ గా చెప్పేస్తుంటారు, నీకు వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయి కదా, ఇక శని భగవానుడు. అలా కాదు కదా, చాలా రోల్స్ ప్లే చేస్తాయి. కుజుడు కూడా అయ్యి ఉండొచ్చు. సో అసలు జాతకమే లేదు అనే వాళ్ళకి గ్రహాలు యోగించాలి అంటే గనక ఎటువంటి పరిహారం ఉంది సార్? అంటే ఇక్కడ అదే చెప్తుంది, ఇక్కడ సమస్య బట్టి మనం ఏదైనా పరిష్కారం అనేది, లేదా పలానా గ్రహం బట్టి అది ఉంటుందని కానీ చెప్పడం అయితే ఈజీ ఉంటుంది. సో అన్నిటికీ ఒకటేగా చెప్పడం అంటే కొద్దిగా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీది డబ్బు సమస్య కాదు, వేరే సమస్య అనుకుంటాం. అంటే పెళ్ళైంది, చక్కగా అన్యోన్యత ఉంది, సంతానం లేదనుకుంటాం, అది వేరే గ్రహం వల్ల కూడుతుంది. సో అన్నిటికీ ఒకేలాగా చెప్పలేము. అలా అంతేగా. అలా చెప్పటము అంటే కనుక ఏదో ఇవ్వటం అన్నట్టుగానే ఉంటుంది, కానీ 100% న్యాయం చేయగలుగుతామా లేదా అన్నది చెప్పలేము. సో అలా అంటే ఈ అన్ని గ్రహాలు బాగుండలేదు, ఇలా మీరు చెప్పినట్టుగా ఏదైనా తెలియదు అంటే కనుక దానికి కూడా ఒక పరిష్కారం అనేది ఉంది. కానీ ఆ పరిష్కారం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నేను చెప్పలేను. సరే సార్, అయితే నేనే అడుగుతాను. ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నేను అడుగుతాను. సార్, ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీకు జాతకం లేదు, ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారు, ఏం చెయ్యాలి? అట్లా ఒక 4-5 ప్రశ్నలు నేను అడుగుతాను. తప్పకుండా దానికి తగ్గట్టుగా చెప్పండి. సో ప్రధానమైన మెయిన్ హీరో ఏంటి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, ఇదే అసలు మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. ఇది ఏ గ్రహం రీత్యా వచ్చినా నిలవకపోవడం, ఇలా మన దగ్గర ఎక్కువ మంది బాధపడే సమస్యలు అది ప్రధానమైనది. సో ఇది ఖచ్చితంగా బాగుంటలేదు అంటే కనుక ఇక్కడ వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు అవి తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు మనం చెప్తున్నాం. ఈ తెలియని వాళ్ళు కూడా వేరేగా వచ్చి స్వయంగా వచ్చి చూపించుకున్నప్పుడు అది ఆటోమేటిక్. కానీ ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంది ఎస్పెషల్ ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళకి ఏ గ్రహాల వల్ల ఇలా జరగచ్చు, ఏది చేస్తే వాళ్ళకి మంచి అవుతుంది, ఈ ఆర్థిక బాధలు తగ్గుతాయి, ఇలాంటివి ప్రస్తుతం ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ. సో అలా మాట్లాడుకోవడానికి ఏంటంటే ఇక్కడ సాధారణంగా వీళ్ళకి డబ్బు విషయంలో ఇబ్బందులు తరచూ వస్తున్నాయి అంటే కనుక వీళ్ళకి ఖచ్చితంగా గురుబలం తక్కువగా ఉన్నట్టు. సో అందుకని ఖచ్చితంగా గురువుకి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. సో అది ఏ విధంగా చేసుకోవాలి అంటే కనుక మనకి ఏదైనా సరే ఇంట్లో దత్తాత్రేయుడు ఫోటో కనుక ఉంటే 21 పశువు కొమ్ములతో మాల వేయాలి. ఈ 21 పశువు కొమ్ముల మాలని 21 రోజులు ఉంచేయాలి. 21 రోజులు అయిపోయాక ఏదైనా సరే శివాలయంలో చెట్టుకి కట్టేయాలి. అది తర్వాత విడిగా ఒక పసుపు వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా బియ్యం, తర్వాత ఒక 3 పసుపు కొమ్ములు, తర్వాత పగడం పూసలు అని చెప్పి మనకి ఈ ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి, అలాంటి ఒక 6 పగడం పూసలు, తర్వాత ఒక 7 ముత్యం పూసలు, ఇవన్నీ కలిపి ఒక పొట్లంలాగా కట్టి మీరు ఎక్కువగా డబ్బు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టండి. ఒకవేళ డబ్బు పెట్టుకుని ప్రత్యేకంగా మాకంటూ ఏమీ లేదు అంటే కనుక లక్ష్మీదేవి దగ్గర పటం పెట్టండి. ఖచ్చితంగా ఆర్థికంగా నెమ్మదిగా మీకు పురోభివృద్ధి వస్తుంది. బ్యూటిఫుల్. ఇది ఆర్థిక పరానికి సంబంధించి. రైట్. ఇక వివాహాలు అవ్వట్లేదండి, బోల్డ్ అంతా జాప్యం జరుగుతోంది మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, ఎందుకు?
ఇక్కడ ఏం చేయాలి? వివాహం జరగకపోవటం అంటే కనుక ఇక్కడ మనకి 2 అంటే ప్రధానంగా మగవాళ్ళకి వివాహం అవ్వట్లేదు అంటే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉన్నట్టు. హ్మ్. ఆడవాళ్ళకి వివాహం కావట్లేదు అంటే గనక కుజుడు అనుగ్రహం తక్కువగా ఉన్నట్టు. హ్మ్. సో ఇక్కడ కుజుడు, శుక్రుడు ఇద్దరి అనుగ్రహం ఒకలా లభించాలంటే అటు కుజుడికి వేరుగా, ఇటు శుక్రుడికి వేరుగా కాకుండా ఈ కుజ శుక్రుల ఇద్దరి యొక్క కాంబినేషన్‌లో గనక మనం వారాహి దేవుని గనక పూజిస్తే బ్యూటిఫుల్. ఖచ్చితంగా వాళ్ళకి ప్రయోజనం రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోదేంటంటే ఎవరైనా సరే ఆడవాళ్ళు, మగవాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా మగవాళ్ళైతే గనక ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు ఉత్తరంలో పడమరలో తలపెట్టి ఉత్తరాన్ని అదే పడమరలో తలపెట్టి తూర్పుని చూస్తూ లేవాలి. అలా మరి తూర్పుకి కాళ్ళు పెట్టచ్చా అండి? పెట్టకూడదు అది అదంటే? ఒక దర్శనం పర్వాలేదు. మనకి పర్వాలేదా? పర్వాలేదు. హ్మ్. సో పడమరలో కొన్నాళ్ళు తలపెట్టి హ్మ్. ఇటు తూర్పుని చూస్తూ లేవటం. ఆడవాళ్ళైతే కనుక దక్షిణంలో తలపెట్టి ఉత్తరాన్ని చూస్తూ అలా కొన్ని రోజులు చేసినట్టయితే కనుక వివాహం. సంబంధాలు ఖచ్చితంగా మనకి అనుకూలకంగా రావటం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ వారాహి దేవికి సంబంధించింది ఏదైనా సరే ఒక స్తోత్రం అనేది నిత్యం పఠించడం వల్ల కూడా తప్పకుండా మేలు జరుగుతుంది. ఏదో ఒకటి అష్టోత్తరం ఒకటి చేస్తారా? అష్టోత్తరం చదువుతారా, స్తోత్రం కవచం చేస్తారా? చదువుతారా, హ్మ్. వాళ్ళ మంత్రం జపిస్తారా, అది వాళ్ళ ఇష్టం. హ్మ్. సో వారాహి దేవినే పూజించండి, రైట్. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. రైట్ సార్. వివాహం అయిన తర్వాత వచ్చేటటువంటి మేజర్ సమస్య రకరకాల ఇబ్బందుల రీత్యా సంతానం విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. రైట్ సరైన సంతానం కలగట్లేదు. ఇట్లా సంతానం జాప్యం ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? రైట్. సో సంతాన జాప్యత ఉంది అన్నది కూడా 2 రకాల గ్రహాలు. ఒకటి కుజుడు సరిగ్గా లేకపోయినా, ఒకటి సంతానం వచ్చినా నిలవకపోవటం, అవి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత గురుడు అసలు మామూలుగా జనరల్‌గా సంతాన కారకుడు ఎవరికైనా కూడా గురుడు అవుతాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే చాలామంది మనం చూసినంత వరకు కూడా ఈ రాహు, కేతువుకి సంబంధించింది ఎక్కువ ప్రాబ్లమ్ రావటం అనేది ఉంటుంది. కనుక ఎవరైతే సంతాన పరంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు వాళ్ళ ఇంట్లో నైరుతిలో ఖచ్చితంగా వినాయకుడి బొమ్మ మట్టిది పెట్టాలి. మట్టిది. హ్మ్. సో ఆ నైరుతిలో వినాయకుడు మట్టి బొమ్మ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే శ్రీకృష్ణుడికి సంబంధించిన స్తోత్రం గాని, మంత్రం గాని చదివి బుధవారాలు కొద్దిగా వెన్నపూస నివేదన చేయాలి. హ్మ్. అలా చేసినట్టు వినాయకుడికా? వినాయకుడు కాదు, ఆ. శ్రీకృష్ణుడు. బుధవారం అన్నారు కదా. వినాయకుడు విగ్రహం మటుకు ఓన్లీ ఈ నైరుతి. రాహు, కేతు దోషం అనే ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి నైరుతిలో అక్కడ వినాయకుడిని పెట్టిస్తున్నాం. Right. ఇంకా జనరల్‌గా ఈ గురుడు గాని ఇతరత్ర ఏదైనా గ్రహాల యొక్క తోడ్పాటు లేకపోతే వాళ్ళకి ఆ మేలు రావడం కోసం శ్రీకృష్ణుడు చేస్తున్నాం ఇక్కడ. అవును. సంతాన గోపాల వ్రతాలు కూడా చేసుకుంటుంటారు అది పిల్లల కోసం. సంతాన గోపాల వ్రతాలు ఇవన్నీ కొన్ని కష్టమైనవి కూడా చేసేవాళ్ళు Hmm. ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు సంతాన గోపాల వ్రతం చేసినా కూడా అక్కడ రాహు, కేతు దోషం ఉంటే పుట్టరు. హ్మ్. ఓహ్! సో అందుకని ఆ వినాయకుడు. రాహు, కేతు దోషం పోవడం కోసం నైరుతిలో వినాయకుడిది, అది కూడా మట్టి బొమ్మే పెట్టండి. రైట్. రైట్. అద్భుతం సార్. ఇంకొక సమస్య శత్రువులకు సంబంధించి చీటికి మాటికి శత్రువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అసలు కొన్ని Right. కొన్ని సందర్భాల్లో పక్కింటి వాళ్ళతో కూడా గొడవలు అయిపోతున్నాయండి. రైట్. అసలు జస్ట్ దుమ్ము వచ్చిందనో లేకపోతే ఆకు పడిందనో రైట్. కూడా అవును, చాలా మంది చూసాం. అబ్బా అలా చిన్న దెబ్బలాట్లాడేసుకుంటుంటారు. చిన్న పొట్లాటలతో కూడా మనం ఆ మధ్య హత్యలు జరగడం కూడా చూసాం. అది బాబోయ్. శనికావేశంలో కలబత్తి మోస్తే వాళ్ళు చచ్చిపోవడం, Exactly. అసలు పొద్దున్న లేచిన వెంటనే మీ వాళ్ళ తుక్కు మొహాలే మావేపు చూసుకోవాలి. వచ్చిందని చెప్పి ఏంటో. అలా శనికావేశానికి లోైన వాళ్ళని ఎంతమందినో చూసాం. ఎగ్జాక్ట్లీ. రైట్. కుక్క అరుస్తోందని గొడవ Right. గొడవ పెట్టుకుంటూ ఉంటారు. Right. ఏమో కుక్క అరవకి ఎవరు అరుస్తారు? సరే ఎనీవేస్. అయితే ఈ శత్రువుల నుంచి ఇబ్బందులు పోవాలి అని అంటే ఏం చేయాల్సి? అది ఖచ్చితంగా కుజుడికి సంబంధించిన రక్ష తక్కువగా ఉందని చెప్పి Hmm. అనుకోవాలి. సరే ఇంకా జాతకాల్లోకి వచ్చేప్పుడు ఖచ్చితంగా మనం తృతీయాధిపతిని కూడా చూడటం అనేది అయితే ఉంటుంది. సరే జనరల్‌గా రెమెడీ అయితే మాత్రం కుజుడికి సంబంధించింది తీసుకోవాలి. సో ఇక్కడ ఈ కుజుడికి సంబంధించిన రెమెడీస్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏదైతే దక్షిణ స్థానం ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ స్థానంలో ఖచ్చితంగా సింధూరం రంగులో ఉండే ఆంజనేయుడిది ఏదైనా సరే చిత్రపటం పెట్టండి. అద్భుతం. దక్షిణం అంటే మనకి వంటిల్లు వస్తుంది సాధారణంగా, అంతేనండి? ఆగ్నేయం తర్వాత ఆగ్నేయం తర్వాత పక్కన ఉండేది పక్కనే దక్షిణంలో. కదా. ఏదైనా సరే ఆ గదికుంటే దక్షిణంలో మనకి సాధారణంగా షెల్ఫ్లు ఇస్తాడు ఎక్కువ. అవును పడమరలో కానీ దక్షిణంలో కానీ షెల్ఫ్లు ఇస్తారు ఎక్కువ మనకి. అవును. లేకపోతే వాష్ ఏరియా కూడా దక్షిణంలో వస్తుంది కదా. అప్పుడు అక్కడికంటే బయట మనం గదుల్లో మరి అప్పుడు హాల్లో కానీ ఆగ్నేయంలో పెట్టచ్చా? ఆ దక్షిణాగ్నేయం అయితే పెట్టాలి. తూర్పు ఆగ్నేయం పనికిరాదు. పెట్టకూడదు. ఓకే, దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోండి. రైట్. ఉమ్. తూర్పు ఆగ్నేయం పనికిరాదు. ఉమ్. సో అలా పెట్టండి. తర్వాత రెండోది ఏంటంటే చేయవలసింది ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామికి సింధూరం అనేది ఒక 7 మంగళవారాలు కొద్దిగా భుజాలకి రాసి రండి. గుళ్ళోనా?
గుళ్ళో కానీ మ్మ్. వాళ్ళకి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే అక్కడే రాసేయచ్చు. సింధూరం తెచ్చి మ్మ్. ఆయన పాదాలు చాలా మంది తెలియక పాదాలు మొక్కుతూ ఉంటారు. మ్మ్. కానీ ఆంజనేయుడు ఎప్పుడు కూడా బాహువుల్ని పూజించాలి. సో ఈయనకి పాదాలని పూజించకూడదు. మ్మ్. అది మామూలుగా పురాణాల్లో చెప్పింది ఏంటంటే ఆ పాదాలు సెంతొక్కిన పాదాలు కాబట్టి మనం సృష్టించకూడదు. మ్మ్. ఆయన బాహువులు చాలా బలమైనవి కాబట్టి శక్తివంతమైనవి కాబట్టి పూజనీయం కాబట్టి అక్కడ రాముడు లక్ష్మణుడు కూర్చోబెట్టుకుని ఆయన పరుగులు తీశాడు. మ్మ్. సో అందుకని బాహువుల్ని పూజించాలి అని చెప్పి మ్మ్. అందుకని నీకు తెలిసి ఈ 4-5 అనుకుంటాం. మ్మ్. కానీ ప్రజలకు ఉండే సమస్యలు అనేకం ఉంటాయి. అనేకం ఉంటాయి కదా, రకరకాల కోణాలు ఉంటాయి. So, ఇది సర్వసాధారణంగా ఉండేవి కాబట్టి నేను అడిగాను. అది. నెక్స్ట్ వీడియోస్ లో మీకుండే పర్సనల్ ప్రాబ్లమ్స్ ని డెఫినెట్ గా, అంటే పర్సనల్ అంటే మీరు చెప్పుకోదగినవి ఏవైతే ఉంటాయో అవి నేను ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేస్తాను. కమెంట్ చేయండి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. Thank you, నమస్తే. thank you.